హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ వీర్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే సండే ఎపిసోడ్ రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంకా ఐదుగురు, ఈ ఐదుగురు కోసం నాగార్జున గారు ఏదైతే వాళ్ళ సీక్రెట్స్ చెప్పమన్నారు అండ్ వాళ్ళు ఏదైతే వాయిస్ ఎస్టర్డే అయినట్టు సాటర్డే ఎపిసోడ్ లాగా వాయిస్ దానికోసం ఈ రోజు వచ్చిన ఎవరైతే సెలబ్రిటీ ఫస్ట్ సుమన్ గారి ఫ్యామిలీ వచ్చిందండి. నాకైతే వాళ్ళిద్దరు పిల్లలు చూస్తే ఎంత ముచ్చటేసిందంటే నిజంగా ఎంత సుమన్ గారి పిల్లలు ఎంత బాగున్నారో. నిజంగా పాప నిజంగా పేరు పెట్టినట్టు రూపిక అంటే ఆ రూపం నిజంగా చాలా బాగుంది. హౌస్ మీట్స్కే కాదు నాకు కూడా పాప చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయనకు సపోర్టింగ్ సెలబ్రిటీగా మన శ్రీనివాస్ రెడ్డి ఏదైతే కామెడీ ఆయనతో పాటు బెండప్పారావులోనే నటించారు. మన గీతాంజలి మూవీ ఏదైతే అంజలి గారు మన అర్ర మూవీ అందులో కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చి ప్రతి ఒక్కరి గురించి సంజనా గారి గురించి ఆ సంజనా గురించి ఏదైతే నువ్వు ఏది విషయాన్నైనా కూడా అమ్మ ఎంత నీ వల్ల సకాని గేమ్ చేంజ్ అయింది అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏదైతే ఆయన ప్రతిదీ సుమన్ గారితో ఉన్న బర్నీ గారితో ఉన్న ప్రతిదీ కూడా ఒక్కొక్కరి గురించి కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు. నాకు నిజంగా కరెక్ట్ అనిపించింది. అండ్ వాళ్ళ పిల్లలు ఏదైతే వాళ్ళ నాన్నగారు ఏదైతే సుమన్ గారు గెలవాలనుకున్నారో అది నిజంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ వీళ్ళ తర్వాత ఏదైతే నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చింది మన సంజన గారు, నిజంగా సంజన వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఎవరో వచ్చారు. అండ్ వాళ్ళ మదర్ చెప్పినట్టు నిజంగా ఇద్దరు పిల్లలు అంత చిన్న పిల్లలను వదిలేసి వాళ్ళ నెప్యూ చెప్పారు. నిజంగా ఏదైతే నువ్వు అందరూ వేరు నువ్వు వేరు, ప్రతి ఒక్కరి టైంలో ఒక సిచ్యువేషన్స్లో సపోర్ట్ తీసుకోవాలి. నువ్వు ఎవరితో గొడవ పడుతున్నట్టు గట్రా ఉంటే అవ్వదు. బట్ నువ్వు ఉంటున్న విధానం, నువ్వు వాడుతున్న ఏదైతే 7 గుడ్లు తినమంటే ఆసామాసా కాదు. తన నెప్యూ చెప్పాడు పిల్లలు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండడం వేరు, నువ్వు అలాంటి పిల్లల్ని ఏదైతే 3.5 years పిల్లల్ని అండ్ 4-5 months బేబీని విడిచిపెట్టి వచ్చావన్నప్పుడు ఆ తన నెప్యూ చెప్పింది నిజంగా చాలా ప్యూర్ అనిపించింది. అండ్ వాళ్ళ నెప్యూ ఎవరైతే తనూజ గురించి కొంతమంది గురించి చెప్పారో కరెక్ట్. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫ్యామిలీలో ఒకరికి సజెషన్స్ ఇచ్చారు. అండ్ అఖిల్ వచ్చారు, నెక్స్ట్ రీతుకు సపోర్ట్ చేసుకున్న అఖిల్ అండ్ రీతు వాళ్ళ బ్రదర్ వచ్చారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా నేను ఈ టాప్ 5 1 to 5 ఎలా పెట్టారో నేను తర్వాత చెప్తాను. బట్ ఈ ప్రతి ఒక్కరు కూడా ఎవరినంటే బెస్ట్ అంటే ఒక టాప్ ఏదైతే ఫస్ట్ సీజన్ టాప్ 1 to top 5 పెట్టడమే కాకుండా సీజన్ ఏదైతే 9 స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక పర్సన్ ఎవరు కూడా మర్చిపోకుండా ఇష్టపడ్డారు అంటే సంజనా గారు. నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ సంజనా గారి ఫ్యామిలీ వదిలేస్తే అఖిల్ నిజంగా అఖిల్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మన వీళ్ళ ఫ్యామిలీ తనూజ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ప్రతి ఒక్కరు కూడా. ఆయన డెమోనాల్ పవన్ అయితే డెమోన్ ఫ్రెండ్ పవన్ కూడా సంజనా గారి గురించి ఏదైతే చంద్రముఖి భానుమతి కొన్ని ప్రతి విషయంలో కూడా సంజనా గారిని లేపడం అంది. ఎందుకంటే ఆవిడని అంత అడాప్ట్ చేసుకుని నిజంగా ఫస్ట్ 2 weeks అయితే ఆవిడ వల్ల గేమ్ చేంజ్ అని మనం ఛానల్లో చెప్పాం. అది నిజంగా ఖచ్చితంగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి తనూజాకు సపోర్ట్గా మన పవన్ సాయి ఏదైతే మొగల్ రేకుల ఫ్రేమ్లో దుర్గా ఈశ్వర్ క్యారెక్టర్ చేశాడు, తను వచ్చాడు. తన ముద్దమందరంలో తినతో పాటు యాక్ట్ చేసిన పవన్ సాయి జాకీ హరిత గారు వచ్చారు దీనికి సపోర్ట్గా. వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ నువ్వు ఇంట్లో ఏ విధంగా మాట ఇచ్చి వచ్చావో ఆ విధంగా నిజంగా మన కొన్ని పరంగా ఆవిడ ఏదైతే మనకు నచ్చకపోతే వీడియోలు చేసాం టాప్ 5 అని ఏదో నేను చూపించుకొని వస్తాను లేకపోతే వచ్చేస్తానని చెప్పి వచ్చిందట. బట్ తను ఈ రోజు అయితే ప్రతి ఒక్కరితో నేను టాప్ 5 ఎవరైతే పెట్టారంటే వచ్చిన 5 ఫ్యామిలీలు. నెక్స్ట్ వచ్చిన డెమోన్ ఫ్యామిలీ పవన్ వాళ్ళ ఫ్రెండ్ పవన్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. అండ్ వాళ్ళు కూడా ఒకటే డెమోన్ మాట ఇస్తే మనిషి బతుకుంటే మాట బతుకుండడం అనేది ఏదో చెప్పాడట. అలాగా ఆ విధంగా నిజంగా డెమోన్ చాలా సాక్రిఫైస్ అందుకే చేస్తాడని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 5 to top 5లోని ఈ రోజు వచ్చిన 5 ఫ్యామిలీలు ప్రతి దాంట్లో 5 ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు ఇద్దరు. ఫస్ట్ తనూజ, నెక్స్ట్ వచ్చేసరికి మన ఎమాన్యుయల్. ఎందుకంటే 1, 2 or 3 అని పొజిషన్ ఎవరు డిసైడ్ చేయలేరు విన్ అయినంత. బట్ 5 ఫ్యామిలీలో పెట్టింది తనూజ ఎమాన్యుయల్. అండ్ నెక్స్ట్ ఏదైతే 4 ఫ్యామిలీస్ ఒక ఫ్యామిలీ వదిలి 4 ఫ్యామిలీ పెట్టింది మన ఏదైతే కళ్యాణ్ పేరు పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 కింద వచ్చి బర్నీ గారు సుమాను సంజనా గారి పేరు పెట్టారు.
డెమోన్ పేరు వచ్చేసరికి ఒకసారి పెట్టడం జరిగింది. అండ్ డెమోన్ ఒకసారి పెట్టారు, దివ్య పేరు అసలు పెట్టలేదు. యాక్చువల్గా ఈ రోజు ఎపిసోడ్లో ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దివ్య. అది వచ్చి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం దివ్య అవ్వాలి. బట్ ఏదైతే పవర్ అస్త్రా ఉందో ఎమాన్యుయల్, ఈ వీక్ అది లేకపోతే అది యూజ్ చేయకపోతే అవ్వదు. అండ్ నాకు ఒకటి అక్కడ అర్థం కాలేదు, తనూజ లేసి ఆల్రెడీ నాగార్జున గారు ఇదే లాస్ట్ వీక్ నువ్వు ఒకరు ఎలిమినేషన్ అందే క్యాన్సిల్ చేయొచ్చు, ఇది లేకపోతే యూజ్ ఉండదని చెప్పాక డైరెక్ట్ టికెట్ ఫినాలి గురించి ఏదైనా అవసరం అవుతుందని అడగమని తను చెప్పింది. ఓకే, తన వే ఆఫ్ డౌట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అడగచ్చు, తప్పులేదు. బట్ ఆల్రెడీ నాగార్జున చెప్పారు, అదే తిని ఏదైతే ఎమాన్యుయల్ ఉన్నాడో అది చెప్పడం జరిగింది. నాకు అక్కడ ఒకటి అర్థం కాదు, ఎమాన్యుయల్ ఎందుకు కొన్ని విషయాల్లో అక్కడ ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు కదా అని గట్టిగా చెప్పలేడో నాకు తెలియట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు ఓటింగ్ పరంగా ఎవరు వెళ్ళిపోరో వాళ్ళు చూడాలనుకుంటారు. సంజనా గారు సేఫ్ అయిపోయారు, దివ్య ఉంటుంది. దివ్య ఇక్కడ నెక్స్ట్ వీక్ నేను గట్టిగా ఆడుతానని ఒక మాట ఇస్తుంది. అండ్ నిజంగా కరెక్టా కాదని నాకు అక్కడ అర్థం కాదు. సుమన్ గారిని ఏదైతే బర్నీ గారిని ఎందుకు అడిగారు, నాకు మిగతా హౌస్ మేట్స్ అందరిని అడిగితే వాళ్ళ నుంచి ఎందుకంటే వీళ్ళిద్దరు ఎలాగో కరెక్ట్ అనే చెప్తారు. మిగతా వాళ్ళ నోటి నుంచి డెమోను, కళ్యాణ్, ఏదైతే రీతో ఉన్నారో తనూజ, వాళ్ళ నోటి నుంచి ఏది వస్తుందో మనకు తెలియదు. అంటే వాళ్ళే పాయింట్ చెప్తారు, జనాలకి ఏ పాయింట్ దొరుకుతుందో అన్నట్టు వాళ్ళకి అడగాల్సిందని నాకు అనిపించింది. అండ్ బర్నీ గారు కూడా కరెక్ట్ అని చెప్పి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చూస్తే నాగార్జున గారు దానికి కట్ చేయడం, అదే అవసరం లేదన్నట్టు కట్ చేయడం, ఏదో ఒకటే చెప్పండి అన్నట్టు చెప్పడం జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ ఫ్యామిలీ ఎపిసోడ్లోని టాప్ 5లో ప్రతి ఒక్క ఫ్యామిలీతో అనిపించుకున్న వ్యక్తి మన ఎమాన్యుయల్, తనూజ. 4 మెంబర్స్తో అనిపించుకున్న వ్యక్తి కళ్యాణ్. ఇది ఈ రోజు ఎపిసోడ్ ఫన్నీగా జరిగింది. అండ్ రేపు ఎపిసోడ్లో ఖచ్చితంగా కలుద్దాం, ఎందుకంటే రేపు మనకు మాస్ మసాలా మంచి ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే నామినేషన్స్ వీక్ కదా. ఎందుకంటే మండే ఇదే, ఈ వీక్ తర్వాత మ్యాక్సిమం నాకు తెలిసి టికెట్ ఫినాల్ పెట్టి వచ్చి రేపు నామినేషన్స్ అన్ని మంచి రసవత్తరంగా ఉంటుందని దానికోసం నేను ప్రత్యేక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.